ఏంటి ఇవాళ గిరాకేం రావట్లేదు? ఒక పాప వచ్చింది. అన్నా మీ దగ్గర పేపర్ పతంగులు ఉన్నాయా? పేపర్ పతంగులా? ఉన్నాయిరా. ఇందులో ఏది కావాలో చెప్పురా. అన్నా బ్లూ కలర్ ఇవ్వవా అన్న? సరే ఇస్తా. ఇదా? ఇదిగోరా. అన్న ఇది ఎంత అన్నా? ఇది 10 రూపీస్ రా. అబ్బా నా దగ్గర 5 రూపీసే ఉన్నాయి. సరే అన్నా. అయ్యో పాపం, పాప దగ్గర డబ్బులు ఎక్కువ లేవనుకుంటా. అరే పాప ఇట్రా. ఎంతున్నాయిరా నీ దగ్గర? అన్నా నా దగ్గర 5 రూపీసే ఉన్నాయి అన్న. సరే పర్లేదురా ఇవ్వు. థ్యాంక్స్ అన్నా. ఓకేరా, బాయ్. లంచ్ టైం అయింది, ఇంటికి వెళ్ళి తినేసేద్దాం. అన్నా కొంచెం చూసుకో. నేను మంచిగా పతంగ ఎగరేస్తా. నా పతంగ్. పాప అరే పాప ఏమైందిరా? అన్నా ఏమైందంటే ఓ అంతేనా, ఏం బాధపడకురా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ లో కరెక్ట్ అని చెప్పండి. అండ్ అందరికి హ్యాపీ సంక్రాంతి. నందు, కైట్స్ ఫెస్టివల్ వచ్చింది కదా, వెళ్ళి కైట్స్ తెచ్చుకుందామా? కైట్సా? చిన్నపిల్లోడిలా కైట్స్ ఎగిరేస్తా అంటావేంటి? కైట్స్ ఎగిరేయడానికి చిన్నపిల్లలేంటి పెద్దోళ్ళేంటి? అవును మరి, వాళ్ళే ఎగిరేస్తారు. అరే అలా కాదు నందు, కైట్స్ తెచ్చుకొని ఎగిరేసుకుంటూ సౌండ్ బాక్స్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళ కైట్స్ స్టార్ట్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటది నందు, తెలుసా? నాకు తెలీదు, నేనైతే రాను, మీ ఇష్టం. సర్లే నేనే వెళ్తా. సంక్రాంతికి ఏం ముగ్గేద్దాం? ఆరు చుక్కల ముగ్గేద్దామా, 9 చుక్కల ముగ్గేద్దామా? నందు, కైటు మంజా తీసుకొచ్చిన, టెర్రస్ పైకి వెళ్తున్నా, వస్తావా ఇప్పుడేనా? నేను రాను, చెప్పినా కదా. రావు కదా? సరే బాయ్. నేను ఒక్కనే మంచిగా కైట్ ఎగరేసుకుంటా. ఎగరే 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 ఎగరు. ఇక్కడ తట్టుకున్నది. ఇప్పుడు ఎగిరేద్దాం. రైట్, ఎగిరిపోయింది. పైన నుండి సౌండ్ వినిపిస్తున్నట్టుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏం చేస్తాడు? భలే ఎంజాయ్ చేస్తున్నాడు, మనం కూడా వెళ్దాం. నందు ఎప్పుడు వచ్చింది? సర్లే. అయ్యో మామ, కైట్ పోయింది. ఏంటిది? తింగరదానని వల్ల బంగారం లాంటి పతంగం పోయింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? అయితే కామెంట్ లో చెప్పండి. ఇవాళ ఆకాశంలో ఉన్న పతంగులని కట్ చేస్తా. ప్రతి ఒక్కరు నా పతంగ చూసి భయపడిపోవాలి. వచ్చింది కదా ఈ చింపిరి చిట్టోడు. తమ్ముడు, పతంగ ఎగరడానికి వచ్చినావా? లేదు, పల్లీలు తినడానికి వచ్చిన.
నాతోనే మజాక్ చేస్తున్నావా? ఉండు నీ పతంగ్ కాచేస్తా. దమ్ముంటే కాచేరా చూద్దాము. కాచేసా నీకు కొట్ట సల్లాము. ఒక టక్కని పుష్ప. ఏం తక్కువైంది? మా అంజా లేదు నీ దగ్గర. అవు బాగా ప్రతిదానికి ఓడేసాడు. పనిచేస్తుంది. ఈయనండి ఇప్పుడు ఫోన్ చేస్తుండు. హలో ఏ హలో నందు. ఏంటి? అదే నందు, కింద మాంజా మర్చిపోయినా, పైకి తీసుకురావో. ఒకటి ఛాలెంజ్ చేసి నా మీద. ఓడివాడు నీకు ఛాలెంజ్ చేసేది? తెస్తున్నావు? త్వరగా రా. పిలుచుకోబో, ఎవరిని పిలుచుకుని ఓడాడు. అదిగో నందు, ఆ బిల్డింగ్ లో ఉన్నాడు చూడు. వీడా? ఏంటి ఇద్దరు వచ్చారు? ఇంకా నలుగురు రాండి, చూసుకున్నాను. వీడియో ఛాలెంజ్ చేసిండు. మంచిగా డీల్, నేను చెప్పినప్పుడు డీల్ అవుతుంది. ఓకేనా? ఓకే ఏసేయ్. చూద్దాం. వీడెంత దూరం పోతుండు? వెళ్తున్నా. తీసుకో. ఏంటి ఇది ఇంత ఫాస్ట్ వస్తున్నాడు వీడు? ఓయ్ అమ్మా. వీడు నాకే ఛాలెంజ్ ఇస్తాడా? వీడి సంగతి చెప్తా ఇవాళ. వీడి పదం కాటేసినాకనే ఇంటికి పోతా. డీల్. దారమే నందు. మన పతంగ్ పోయింది. అయ్యో నా పతంగ్. మంచిగా పండు నేను పతంగ ఎగరేంటి వెళ్తున్నా. అరే గాల్లో మొత్తం పతంగులే కనిపిస్తున్నాయి కదా. ఈ పండుగ ఏమైంది? ఏమైంది పండు? ఇంత సైడ్గా కూర్చున్నావు? అన్నా అక్కడ చూడు. అన్నా ఇక్కడ చూడు. అన్నా అందరు బాయ్సే కైట్స్ ఎగరేస్తున్నారు, గర్ల్స్ కైట్ ఎగరేయకూడదా? అలా ఎవరు చెప్పారా నీకు? మా మమ్మీ కడితే వద్దని చెప్పింది అన్నా. సరే గానీ నువ్వు రారా నాతో పాటు, చెప్తాను కదా. పతంగులు రా. అరే ఏ పతంగ తీసుకుంటావరా? అన్నా షిన్షాన్ పతంగ్. ఈ షిన్షాన్ పతంగా అన్నా? ఈ షిన్షాన్ పతంగ అన్నా బెంటన్ పతంగ్ కూడా కావాలి. బెంటన్ పతంగా ఏడుంది అన్నా? అది కూడా ఇచ్చాను అన్న. బెంటన్ బాగుంది కదా. పదరా పండు, ఇంక ఎగరేద్దాం. అన్నా ఫస్ట్ బెంటన్ పతంగ్ ఎగరేద్దాం. సరేరా, ఫస్ట్ మనం కన్నాలు కట్టాలి దీనికి. కన్నాలు వేయడం ఒక ఆర్ట్ పండు. ఈగలా? ఓహో భలే ఉంది కదా. అరే ఈగలకి మనం పెంచేద్దాం రా. ఈగలు కట్లేస్తామన్నా. ఇలా కట్టాలరా కన్నాలు పండు. సరే అన్నా.
ఇప్పుడు చూడరా పండు ఎలా ఎగరేస్తాను. దా, నేను చెప్పినప్పుడు ఎగరేయాలి, ఓకేనా? సరే అన్నా. ఒక నిమిషం, ఆ గాలి వచ్చినప్పుడు ఎగరేసు. స్టేడీ పట్టుకో. గాలి వస్తుంది, ఎగరేదా ఎగరేదా. మస్తు ఎగురుతుంది మన పతంగ్. భలే ఎగిరింది కదరా. పండు రా పండు, నువ్వు ఎగిరి. ఓకేనా? భలే ఎగరేస్తున్నారు పండు, భలే ఎగరేస్తున్నావు. మన కార్ చేయి. నందు అన్నం పెట్టు. నందు ఏది? అరే నందు ఎక్కడికి పోయింది? కుంప తీసి పైకి వెళ్ళిందా ఏంటి? వెళ్ళి చూద్దాం. అరే ఏది నందు, ఏం చేస్తున్నావు? కర్ణాలు కడుతున్నా, కనిపిస్తలే. అట్లా కాదు కట్టేది, నేను కడతావు. ఇదిగో ఇలా కట్టాలి కన్నాలు, చూసి నేర్చుకో, అర్థమవుతుందా? ఇట్లా కట్టాలి కన్నాలంటే, ఓకేనా? నాకు తెలుసు, మీకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నా. చూడు పతంగ ఎట్లా ఎగిరేస్తాను. ఏమైంది మాకి ఇట్లుతున్నది? ఉరుకుడు పతంగ వేస్తావేంది దాన్ని? రాకపోతే రానట్టుండు, ఎందుకలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అట్లా కాదు, గాలి వస్తలేదు. ఒకసారి నువ్వు పట్టుకొని అటు నేను చెప్తా. సరేలే, ఎగిరేస్తా. ఎగిరేలా? ఆగు, గాలి వచ్చినప్పుడు ఎగిరేద్దు గాని. ఎగిరేలా? ఎగిరే గాలి వస్తుంది. అయిపోయి. మీ గ్యాంగ్ లో కూడా ఇలా ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారా? అరే స్కూల్ టైం అయిపోయింది, ఇంకా భవిక రాలేదేంటి? బండి తీసుకొని స్కూల్ దగ్గరనా పోయేస్తా. భవిక అడ్రస్ ఇక్కడ ఉందంటే, మరి భవిక ఎక్కడుంది? డోర్ ఓపెన్ ఉందంటే. ఏ భవిక, నువ్వెప్పుడు వచ్చినావు అసలు స్కూల్ నుంచి? నేను ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసా మా అమ్మ, డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నా. గొప్ప పని చేసావులే. మామ నీకు ఒకటి తెలుసా, రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్. బి బి సి సి డి. సంక్రాంతి హాలిడేసా? లాస్ట్ ఇయర్ నాకు సినిమా చూపించినావు కదనే. ఫ్లాష్ బ్యాక్. అది జస్ట్ ట్రైలర్ మామ. ఏంటి అది జస్ట్ ట్రైలరా? ఇప్పుడు నీకు అసలైన సినిమా చూపిస్తా. సినిమా చూపిస్తా. మామ బయటికి వెళ్ళి కలర్ తెచ్చుకుందాం రా. అసలు నీకు ముగ్గులే నీకు వచ్చా? నాకు వచ్చా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు మామా? తెలుగు చెప్తా విను. 3 చుక్కల ముగ్గు, 6 చుక్కల ముగ్గు, 10 చుక్కల ముగ్గు, 15 చుక్కల ముగ్గు, స్టార్ ముగ్గు, ఆ ముగ్గు, ఈ ముగ్గు, అన్ని ముగ్గులు వచ్చు నాకు. సరే సరే, నీకు వచ్చులే. సరే ఇంకెళ్దామా? సర్లే పద.
కైట్స్. మా అమ్మ మనం వచ్చింది కైట్స్ కి కాదు కలర్స్ కి. అబ్బా కైట్లు తీసుకుందాం భవిక, సంక్రాంతి కదా కైట్లు ఎగిరేయాలి కదా. అబ్బా ప్లీజ్ ప్లీజ్. సరేలే పోదా. ఏ పతంగ తీసుకుందాం? ఈ పతంగ తీసుకుందాం. ఈ పతంగ కూడా తీసుకుందాం. మా అమ్మ నాకు కూడా ఒక కైట్ తీసుకోవా? మేడం ఇంతసేపు డైలాగ్ కొట్టింది. మా అమ్మ మనం వచ్చింది కైట్స్ కి కాదు కలర్స్ కి. కైట్స్ కి కాదు కలర్స్ కి. సర్లే తీసుకుంటా అన్న. ఆ చిన్న పతంగ కూడా ఇచ్చేసేయండి. ఆ టామ్ అండ్ జెర్రీ తీసుకుందామా అన్న? ఆ టామ్ అండ్ జెర్రీ తీయండి. భలే ఉందిగా. ఈ పేపర్ పతంగ ఇవ్వండి అన్న. బాగుందా? బాగుంది కదా? అంతేనా? 50 రూపాయలు. అయిపోయిందన్న. థ్యాంక్ యూ అన్న. అదరా భవిక. మామా మనం మాంజానే మర్చిపోయినాం మామా. అరే అవును కదా, కైట్లు తీసుకొని కానీ మాంజా తీసుకోలే. సరే ఆకు తీసుకొని వస్తా. మాంజా తీసుకొచ్చేసిన. ఏంది ఎంత గట్టిగా అరుస్తున్నావు? మళ్ళీ మర్చిపోయినాం. మనం అసలు బయటకి ఎందుకు పోయినాం? కలర్స్ దేనికి? మళ్ళీ కలర్స్ ఏవి? సరే పట్టుకో తీసుకొస్తా. తీసుకొచ్చేసిన. మళ్ళీ ఏంటే గట్ల పట్టుకొచ్చిన కవర్ లేకుండేనా? ప్లాస్టిక్ కవర్ బ్యాన్ అంట, అందుకే తెచ్చింది వాడు. భవిక రేపు భోగి, పొద్దున్నే లేసి భోగి మంటలు వేసుకోవాలి. వేసేద్దాం మామా. లాస్ట్ ఇయరే భోగి వేసినావు. నీ కట్టెలన్నీ తీసుకొచ్చి మంట వేసిన తర్వాత లాస్ట్కి వచ్చి నువ్వు భోగి మంట కాపుకున్నావు దొంగ లెక్క. ఈసారి అట్లా వేస్తే మాత్రం అస్సలు బాగోదు భవిక. ఓకే మామా, ఓకే మామా, ఓకే మామా. సరే వండుకో. అప్పుడే తెల్లారిపోయిద్దా? భోగి మంటలు వేసే టైం అయింది భవిక. భవిక ఇది? అరే నాకంటే ముందే వెళ్ళి భోగి మంట సెట్ చేస్తుంది అనుకుంటా. వెళ్ళి చూద్దాం. ఏది ఈమె? భోగి మంటలు ఆల్రెడీ వేసేసింది కదా. రామమ్మ భోగి మంట వేసాను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. హ్యాపీ భోగి భవిక. హ్యాపీ భోగి మామా. భవిక నువ్వు ఇంకా పడుకున్నావేమో అనుకున్నా. మంచిగున్నాయి భోగి మంటలు. ఏంది ఇదంతా కలనా? భవిక ఏంది ఇట్లా వండుకుంది? టైం అయితే అవుతుంది. పదా భవిక. భవిక లే, భవిక లే. హ్యాపీ భోగి మామ. వెళ్ళి భోగి మంటలు వేసుకున్నామా? ఇంకెక్కడ భోగి మంటలే? టైం చూడు 10 అవుతుంది. సింగర్ పిల్ల. అవునా, సర్లే పనుకుందాం. ఈసారి కూడా బుగ్గ. భవిక పదా పైకెళ్ళి కైట్ ఎగిరేద్దాం. లేదు మామ, నేను ముగ్గురు ప్రాక్టీస్ చేయాలి. నాకు చాలా పనులు ఉన్నాయి. నీకు ముగ్గురు వచ్చానావు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా ఉంటావేంటి? అది కాదు మామ, మెయిన్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్. అది కరెక్ట్ డైలాగేనా? మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సరేగా? నేను రానని చెప్తున్నా చెప్పా. సర్లే, నేనే మంచిగా కైట్ ఎగిరేసుకుంటా. ముగ్గురు ప్రాక్టీస్ చేద్దాం. అరే మా అమ్మ వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి?
సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. రిలీజ్ అరే సారీ పవిక ఆగవే డోర్ దియవే డోర్ ది ఏ భవిక నువ్వు బయటికి రా పండుకున్నావా చెత్త. భవికేది 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 మా అమ్మ చాలా ఇంకా పోయాలి. ఈ చలికాలంలో చల్లనీళ్ళు పోసింది. ఈ సంక్రాంతి అయ్యేలోపు దీని సంగతి చెప్పాలి. భవిక 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 అరే భవిక ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇవాళ సంక్రాంతి ముగ్గు మంచిగా వేస్తా. మీ ట్రెండింగ్ ఉంది ముగ్గేద్దాం. అరే ఏది మే ముగ్గేస్తున్నా ఏంటి? ఒడియమ్మ బంటి రక్తపించరు రోయ్. ఏ భవిక ఏం ముగ్గేస్తున్నావు? ఇవే ట్రెండింగ్ ముగ్గులు మామ. ఒరమ్మ బంటి నా ముగ్గు. అబ్బా మా ఆఫీస్లో సంక్రాంతి హాలిడేస్ 2 days ఇచ్చారు. ఈ విషయం నందుకు చెప్తే ఏమంటుందో ఏమో. తను పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని ఉండొచ్చు. సర్లే వెళ్దాం. వస్తున్నా. వచ్చేసారా అండి? లోపల రండి. నందు సంక్రాంతికి 2 days హాలిడేస్ ఇచ్చారు. అవునా? మనం ఊరికి వెళ్దాం అనుకున్నాం కదా. అనుకున్నాం కానీ ఆఫీస్లో ఇవ్వట్లేరు. 2 days అంట. సర్లే. ఏవండి, ఎలాగో పండక్కి ఊరికి వెళ్ళట్లేం కదా, ఇక్కడే చేసుకుందామండి. సరేలే నందు. సరే కాదు, మనం ఇక్కడే పిండి వంటలు చేసుకుందాము. బియ్యం ఇందులో పోసి పెట్టాను, పట్టించుకోండి.
పిండి గిరిని ఎక్కడ ఉంది? పిండి గిరిని ఏడుందో కనబడతలేదు కదా. ఇక్కడ ఉన్నట్టుందిగా. అన్నా ఈ బియ్యం పిండి పడతారా? సరే తమ్ముడు. తీసుకోండి అన్నా. అరే ఎంతసేపు పడతాడు ఇంకా అన్నా? సరే ఎంతైందన్నా? 100 రూపాయలు తమ్ముడు. అవునా, ఓకే కొడుతున్నా. ఈ స్కానర్ ఇవ్వరా? అక్కడ ఉంది చూడు. ఇక్కడ ఉందా? సరే కొడుతున్నా. ఓకే అన్న, అయిపోయిందన్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. పిండి అయితే పట్టించేసిన. ఏ మామా, హాయ్ హాయ్. వీడొచ్చింది. చెప్పరా. అరే మామా, సంక్రాంతి వస్తుంది కదరా, మరి దావత్ లేదా? దావత్ లేదు ఏం లేదురా. పోయినసారి మామిడితో దెబ్బలు తినిపించినావు. అదేదో అలాగ అయిపోయిందిలే మామా. అరే నాకు చాలా పని ఉందిరా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నేను పోవాలి ఇంటికి. అరే మామ, ఒక్క నిమిషం వినరా. పోరా. ఇదిగో నందు. వీడేంది కాల్ చేస్తుండో. ఏంటి వీడియో కట్ చేస్తుంది? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వీడేంది మళ్ళీ కాల్ చేస్తుండో. మళ్ళీ కట్ చేశాడు. ఏవండి, కొంచెం హెల్ప్ చేద్దురండి. ఏం చేయాలా? హెల్పా? ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. హలో హలో. మామా. అరే ఏంట్రా ఫోన్ ఎత్తావు? దావత్ రా మామా. దావతా? ఇంట్లోకి వచ్చేసేరా. ఇంట్లో ఆల్రెడీ సెట్ చేసిన, వచ్చేసాను. అరే నిజంగానా? నిజంగారా? వచ్చేసాయి. సరే వస్తున్నా. సరే. అరే మామా, వచ్చేసావారా? షూర్ అయిపోయిందిరా, నీదే లేటు. హార్నిగా నువ్వు కూడా వచ్చేసావా? దా పనిలో పని చేసేద్దాం. ఏంటి నన్ను పిలిచింది సకనాలు చేయడానికా? నేను ఇంకా దావత్ కనుక్కున్నాను. చెల్లమ్మ. మంచిగా చేస్తున్నారా, ఫుల్ ట్రైన్ అనుకుంటా. నీ బొందరా, నీ బొంద. కాలుస్తున్నా, త్వరగా తీసుకోండి. తీసుకొస్తున్నా. అనవసరంగా వచ్చిన పార్టీ అని వీడికి ఏదో తెప్పించండు. అన్నయ్య, ఇప్పుడే అదే డిష్ పెట్టాను, కొంపదీసి అది తినేవు. ఎవండి ఏంటే? ఎవండి ముగ్గేద్దాం, కొంచెం వచ్చి హెల్ప్ చేస్తారా? పడుకుంటా, నా డిస్టర్బ్ చేయకు. అబ్బా ప్లీజ్ రండి. నిన్ననే అప్పలు చేయమంటే చేసినా కదా, మళ్ళీ ముగ్గేనికి హెల్ప్ చేయమంటావేంటి? పోనీ రాను. మీరు కాకపోతే ఇంకెవరండి హెల్ప్ చేస్తారు? సర్లే.
సెంటిమెంట్ తో కొట్టింది కదా తొక్కలే. నందు హెల్ప్ చేస్తాలే. ఇంకెక్కడ ముగ్గు అయిపోయింది కదా. అవునా, సరేలే వెళ్ళి పడుకుంటా. ఇవ్వండి ఇవ్వండి, ఆగండి, కనీసం కొన్ని ఫొటోస్ అయినా దింపండి. ఫొటోసా? అబ్బా దింపొచ్చు కదండి, మొన్ననే కదా కొత్త ఫోన్ కొన్నారు. నందు రెడీయా? రెడీ అండి. చూడు నందు, అయిపోయింది. బాగా రాలేదండి, ఇంకొన్ని దింపండి. ఇంకెట్లా మంచిగా దించుతారే? 17 Pro Max మంచిగా వస్తుంది కదా ఫోటోలు. లేలే, మీరు పెట్టే యాంగిల్ మంచిగా లేదు పో. నీ ఫోటోలో పిచ్చికి నా ఫోన్లో స్టోరేజ్ అంతా అయిపోయింది. ఇవ్వండి ఇవ్వండి, ఫొటోస్ పంపండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటా. అయిపో, నా ఫోన్లో స్టోరేజ్ అంతా అయిపోయింది. మాకు క్లియర్ చేయాలి ఇప్పుడు పోయి ఇంట్లోకి. నందు, పతంగులు చూసావా ఎన్నున్నాయో? అవన్నీ ఎందుకండి? అరే నీకు తెలియదు, ఒకటి కాటైంది అనుకో ఇంకోటి, ఇంకోటి కాటైతే ఇంకోటి, అలా ఇన్ని పతంగులు పట్టుకొచ్చిన. అందుకనే ఆ మాంజి అక్కడ ఉంది, తీసుకురాపోయి. సరే నేను ఎగరేయడానికి వెళ్తున్నా. A few moments later. చిని అమ్మ, పతంగులన్నీ పోయినాయి. ఎందుకేగా దీని కూడా పడేద్దాం. ఏమైందండి ఎంత సైడ్ గా ఉన్నారు? కైట్స్ ఏవి? మాంజా ఏది? ఇంకెక్కడి కైట్స్, అన్నీ కాట్ అయిపోయినాయి. అరే మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను చేసిస్తా పదండి కైట్. ఏంటి నువ్వు కైట్ చేసిస్తావా? నీకు వచ్చా? నేను కొన్ని ఐటమ్స్ చెప్తా, అవి తీసుకోనండి. సరే చెప్పు. సరే తీసుకొస్తా. ఇదిగో నందు తీసుకొచ్చా. దీంతో కైట్ ఎలా చేస్తావు? నేను చెప్తా, వీటి ఇవ్వండి ఫస్ట్. దీంతో కైట్ ఎలా చేస్తుందో ఏం అర్థమే కావట్లేదే. అసలు ఏం చేస్తుంది ఈమె, ఏం అర్థం కావట్లేదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఇప్పుడు ఏం చేయాలందు? ఇక్కడే దీంట్లో పెట్టాలి అది. ఇదిగో కైట్ రెడీ. దీనిపైన దారం కట్టేసుకొని ఎగరేయడమే. ఎలా ఎగరాలందు? ఇంతేనా? గాలి వచ్చినప్పుడు అది జస్ట్ ఇలా పెట్టేసి నాను ఎగిరిపోతుంది అదే. ఏం తిరిగిపోయింది? ఏమైనా పతంగాడ్రా? పతంగలే ఫెయిల్. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఫాలో చేయకండి గైస్.
బుగ్గ అవుతారు నా లెక్క. నేను ఎగురుతా అనుకున్నా. సో గైస్ వీడియో చూస్తారు కదా, ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. మీకు సంక్రాంతికి ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చారో కామెంట్ లో చెప్పండి.